ఇలా చేస్తున్నారు. అప్పుడే ఇన్ని ప్రయోగాలు అవసరమా? నువ్వే కదా గాయాలు తగ్గిపోయాయి, కాళ్లకు బలం వచ్చింది, ఇక సొంతంగా నడవాలని అంత ఉత్సాహపరిచావు. ఇప్పుడేంటి మళ్ళీ నీరు గార్చేస్తున్నావు? సొంతంగా మిమ్మల్ని నడవమన్నాను, నన్ను కూడా ఎత్తుకుని నడవమనలేదు. నిన్ను కూడా ఎత్తుకుని నడిస్తే నీ పాజిటివ్ ఎనర్జీ నాకు కొంచెం వస్తుందిగా, ఇంకా త్వరగా కోలుకుంటాను. తారక్కి రోజు రోజుకి బుర్ర చెడిపోతుంది. ఆ పని దానిని మరీ ఇంత బహిరంగంగా బరి తెగించి ఎత్తుకురావాలా? డాడీ చూసారా ఇప్పుడు నేనెంత బాగా నడవగలుగుతున్నానని? అవునరా, నువ్వు నెమ్మదిగా కోలుకుంటున్నావు. నిజానికి నేను నడవడం కాదు, నన్ను నీలవేణి నడిపించింది, అందుకే కోలుకోగలుగుతున్నాను. అది కూడా నిజమే అనుకో. నా గాయాల నుంచి నేను కోలుకునేలా చేసి నన్ను ఎలా నీలవేణి నడిపించిందో కంపెనీని కూడా అంతే సమర్థవంతంగా నడిపిస్తుందని నాకు నమ్మకం ఉంది డాడీ. ఇక నోరు ముయ్యరా. కంపెనీ నడపడం అంటే కూరగాయలు కొయ్యడం అనుకుంటున్నావా? సీఈఓ బాధ్యతలు తీసుకోవడం అంటే చీర కట్టుకోవడం అంత సులువు అనుకుంటున్నావా? నీకు కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి వంటింట్లో గిన్నెలు కడుక్కునేదాన్ని తీసుకెళ్ళి అంత పెద్ద స్థానంలో కూర్చోబెడుతున్నావు. డాడీ మీ ఆవిడ ఎలాగో కొన్నాళ్ళు ఇంట్లో ఖాళీగానే కూర్చుంటుంది కదా, అందుకే చక్కగా ఇన్ని రోజులు నీలవేణి చేసిన పనులు ఆవిడ్ని నేర్చుకోమని చెప్పండి. ఇంట్లో అంట్లు తోముతూ కూర్చుంటుంది. ఏమండి, వాడన్నేసి మాట్లాడుతూ ఉంటే మీరేంటి నిశ్శబ్దంగా కూర్చున్నారు? నేను మాత్రం తారక్ ఏం చెప్పగలను? ఎన్ని రోజులు నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకుంటే నా భార్యను చూసి నేను ఎలా మురిసిపోయానో అలాగే వాడు కూడా అలాంటి స్థానంలో తన భార్యను కూర్చోబెట్టి మురిసిపోవాలనుకుంటున్నాడు. అందులో తప్పే ఉంది? ఆ స్థానంలో కూర్చోవాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి. అర్హత లేని వాళ్ళని కూర్చోపెడితే ఆ స్థానంకున్న విలువ పోతుంది. ఆ స్థానం మీద చుట్టూ ఉన్న వాళ్ళకి గౌరవం పోతుంది. అది తారక్కి అర్థం కావట్లేదు. కనీసం మీరైనా అర్థం అయ్యేలాగా చెప్పండి. డాడీ ఇక్కడ మరీ అంత బుర్ర లేని వాళ్ళు ఎవ్వరూ లేరని మీ ఆవిడికి కొంచెం చెప్పండి. బుర్ర తక్కువ పనులన్నీ చేస్తూ చాలా తెలివి గలవాడు అనుకుంటున్నాడు. ఈ తెలివి తక్కువ దాన్ని తీసుకెళ్లి సీఈఓ స్థానంలో కూర్చోబెట్టడంతోనే వీడెంత అవివేకంగా ఆలోచిస్తాడో అర్థమవుతుంది. డాడీ ఇక్కడ కొంతమంది వాళ్లే తెలివైన వాళ్ళని, వాళ్లే సామర్థ్యం కలిగిన వాళ్ళని పొరపాటు పడుతున్నారు. ముందు